అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మరువద్దుర సమాజమా మహనీయులను మరువద్దుర సమాజమా మహనీయులను పూలే సావిత్రిబాయి త్యాగాలను అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి లెక్క లేకుండా కాళ్ళకి ముళ్ళు గుర్తుంటానని లెక్క లేకుండా బయలుదేరి సావిత్రిబాయి. రోజుల్లో ఆడవాళ్ళు కడప దాటేవాళ్ళు కాదు. ఆడాలంటే వంటింటికి వంటింటిలో పొయ్యికి కట్టుబడి ఉండాల్సిందే. జ్యోతిరావు ఫులే స్కూల్ని ప్రారంభించారు. అప్పుడు అందరూ కలిసి ప్రళయంలో ముందరికి వచ్చారు. ఏమని ఎందుకు స్కూల్ స్టార్ట్ చేస్తున్నావు అవసరం ఆడపిల్లలకి అని అందరూ అన్నారు. జ్యోతిరావు ఫులే ఇద్దరు కలిసి ఒక సంఘం పెట్టారు. దాని పేరు సోదరు సమాజం. దాంట్లో ఎవరైనా ఛాన్స్ కావచ్చు, దాని దేవుడు ఒకడే, మనం అందరం ఆయన పిల్లలం అని అన్ని దాని గురించి. ఆడవాళ్ళంటే కేవలం వంటింటికి మాత్రమే పరిమితం. చిన్నప్పుడే బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. పెళ్ళి అయిపోయింది, ఆ తర్వాత భర్త అత్తమామలు అదే వాళ్ళ ప్రపంచం. వాళ్ళ ఇంటి బయటకు కూడా వెళ్ళదు. బయటికి ప్రపంచంతో చదువుతున్నారు అని అంటే అప్పటి వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చాలా వింతగా చూసేవాళ్ళు అనమాట. మూకుమ్మడిగా దాడి చేసే రకంగా ఉండేది. అటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో సావిత్రిబాయి పూలే చదువు నేర్చుకొని ఆమె పెళ్ళైనట్టుగా చదువుకున్నారు. ఇప్పుడు కూడా అదే వివక్షతలో ఉన్నారు కొంతమంది. ఎట్లా అంటే మామూలుగా జనరల్గా ఏమి చెప్తారు. ఇప్పుడు ఆడపిల్లలు స్కూటీ నడుపుతారు. నిజంగా కష్టాలు పడ్డది కానీ ఎక్కడ చేయలేదు. భర్త జ్యోతిరావు పూలే యొక్క సమాధానంతో ఆమె వస్తున్నది చేసి ఎన్నో రకాల పాఠశాలలను ఆడపిల్లలు సదవాలిర పేదల కన్నీటి దారను సదవాలిర పేదల కన్నీటి దారను వెతకాలిర జగజ్జేత అన్వేషణను అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి